ఈ పందుల బిజినెస్‌లా చాలా మట్టుకు నేను పర్సనల్‌గా నేను ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాతనే, నేను పందుల షెడ్ పెట్టిన తర్వాతనే చాలా నేర్చుకున్నా. సో, నేనేమంటా అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు లాభాలైనా, నష్టాలైనా, కష్టాలైనా ఏవున్నా భరిస్తాననుకుంటూనే రంగంలోకి రావాలి. ఇకపోతే నాకందరూ ఫోన్ చేసి, "అన్నా ఈ బిజినెస్ ఎట్లుంటది బ్రదర్? ఈ బిజినెస్ ఎట్లుంటది? బావుంటదా? లాభాలొస్తాయా? ఎట్లుంటదనంటే" నేను అమ్ముకుంటోడిని. నేను పందుల్ని అమ్ముకోవటోని అమ్ముకుని నేను డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నోడిని. నేను ఖచ్చితంగా బావుందని జెప్తాను. ఏదున్నా, ఎట్లున్నా, ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఏమైనా అనే ఉద్దేశంతో ఉంటేనే బిజినెస్ జేయాలి. ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్‌లో మొత్తం లాభాలే రావాలంటే రావు. మొత్తము లాభాలొస్తే అందరూ ఉద్యోగాలు మానేసి బిజినెస్‌లే చేసేటోళ్ళు. సో, నేను ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నష్టాలుంటాయనే స్టార్ట్ జేయాలి. లాభాలొస్తాయని గాదు. నేను 100కు 1000% చెప్తున్నా. ఇదే స్టాండ్ మీద ఉంటా. నష్టాలొచ్చినా మేము భరిస్తాము, లాభాలొచ్చినా భరిస్తాము అనుకుంటేనే అన్నొస్తాయి, అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవిస్తాము, అన్నీ భరిస్తాము అనుకుంటేనే బిజినెస్‌లోకి రాండి. అది ఏ బిజినెస్ అయినా సరే. ఇట్స్ క్లియర్.